హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ బంధం పార్ట్ 11లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ అవి చూడండి. అప్పుడే స్టోరీ మీకు క్లియర్గా ఉంటుంది. ఇంకా స్టోరీస్ చూసే వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మరి ప్రేమ బంధం పార్ట్ 11. కోపంగా ఇంటికి వచ్చిన విశాల్ హాల్ గ్లాస్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేస్ తీసి నేలకేసి కొడతాడు. అరే విశాల్, ఏమైందిరా నీకు అని అంటూ విశాల్ చేతి వైపు చూస్తుంది అమల. బైక్ డ్రైవ్ చేయడం వల్ల దెబ్బ నుండి బ్లడ్ కారుతూ ఉంది. అది చూసి కంగారుగా సరోజ అని పని మనిషిని పిలిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని సరోజతో చెప్పి, నానా ఇటురా, ఇక్కడ కూర్చో అని కంగారుగా సోఫాలో విశాల్ని కూర్చోబెడుతుంది అమల. ఆ శ్రావణి అసలు ఏం చేసిందో తెలుసా మమ్మీ? ఆమె ఫీలింగ్ ఏమాత్రం పట్టించుకోకుండా కోపంగా అంటాడు విశాల్. ఏం చేసింది అని కూల్గా అడుగుతుంది. అతని చేతికి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంది అమల. ఎవడో కోన్కిసక గొట్టంగాడు వచ్చి రోజు ఇస్తే తీసుకుంది అంటాడు విశాల్. రోజు శ్రావణికి నచ్చాయేమో, అందుకనే తీసుకుని ఉంటుంది అంటుంది అమల. రోజు నచ్చితే పర్వాలేదు మమ్మీ, రోజు ఇచ్చిన ఇడియట్ కూడా నచ్చాడంట అన్నాడు విశాల్. ఆ బాబు క్యూట్గా ఉన్నాడేమో, అందుకే నచ్చుంటాడు అంది అమల. పిల్లలకి బాబయ్యే వయసు వచ్చింది మమ్మీ వాడికి, వాడి పిల్లాడేంటి అంటాడు విశాల్. విశాల్, అలా కాదురా, నాకు కొంచెం క్లియర్గా చెప్పు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అమల. దాంతో పార్టీలో శ్రావణికి వినోద్ ప్రపోజ్ చేయడం మొత్తం వివరించి చెప్తాడు విశాల్. అంతా విన్న అమల, ఓకే మరి ఇందులో ప్రాబ్లం ఏముందిరా అని అంటుంది. ప్రాబ్లం ఏముంది అని అంత కూల్గా అడుగుతావేంటి మమ్మీ? ఎవరు పడితే వాళ్ళు వచ్చి రోజొస్తే తీసుకుంటుందా? దానికి అసలు బ్రెయిన్ పనిచేస్తుందా అని అరుస్తూ ఉన్నాడు విశాల్. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే ఎందుకు తీసుకుంటుంది విశాల్? బహుశా వినోద్ శ్రావణికి నచ్చి ఉంటాడు. మీరందరూ క్లాస్మేట్సే కదా, 4 years నుంచి వినోద్ని చూస్తుంది. తన మీద ఎంతో కొంత అభిప్రాయం అంటూ శ్రావణికి ఉంటుంది. ఏమో, శ్రావణి కూడా వినోద్ని ప్రేమిస్తుందేమో, ఎవరికి తెలుసు? అయినా శ్రావణి చిన్న పిల్లేమి కాదు. ఏది తప్పు ఏదొప్పో తెలుసుకునే తెలివితేటలు తనకు ఉన్నాయిరా అని నెమ్మదిగా విశాల్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది అమల. ఏమో, నాకు తెలియదు మమ్మీ, అది ఆ ప్రపోజల్ ఒప్పుకోవడం నాకు నచ్చడం లేదు అంతే. రేపు అది వచ్చినప్పుడు దానికి నువ్వు టిఫిన్ పెట్టావో ఊరుకోను అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విశాల్. ఏంటి వీడు ఇలా మాట్లాడతాడు? వీడు కానీ శ్రావణిని ప్రేమిస్తున్నాడా ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోతుంది అమల. గదిలోకి వచ్చిన విశాల్ వస్తువులన్నిటినీ చిందరవందరగా పడేస్తూ, శ్రావణి, నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు? నీకు ఆ వినోదం నచ్చడం ఏంటి? రేపు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు. పార్టీలో జరిగిందంతా శిశిర నర్మదకి చెప్తుంది. ఏంటే ఇంత జరిగిందా? ఆ వినోదిని ఇది యాక్సెప్ట్ చేసింది కదా, మరి మీ నాన్నతో నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను నాన్న అని ఎందుకు చెప్పింది అయోమయంగా అడుగుతుంది నర్మద. ఏమో మమ్మీ, అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది అని ఆ వినోద్ శ్రావణి ఫొటోస్ కూడా తీశాను అంటుంది శిశిర. ఓకే గుడ్, వాడవలసిన టైం వచ్చినప్పుడు ఇవి వాడదాంలే అని అంటుంది నర్మద. ఇదంతా ఓకే గాని మమ్మీ, ఆ మిలీనియర్తో నా పెళ్లి జరుగుతుంది కదా అని అనుమానంగా అడుగుతుంది శిశిర. జరుగుతుంది లేవే అంటుంది నర్మద. అలా అయితే సరే, ఒకవేళ జరగలేదే అనుకో, అక్కకి కాదు నేను కూడా తల్లి లేని పిల్లనైపోతాను అంటుంది శిశిర.
నేను బ్రతికే ఉన్నాను కదే, నువ్వెందుకు తల్లి లేని పిల్లవి అవుతావు అయోమయంగా అంటుంది నర్మదా. ఇప్పుడు ఉన్నావు కానీ అప్పుడు ఉండవు. నువ్వు తాగే పాలలో సైనట్ కలిపి ఇచ్చేస్తాను, దెబ్బకు చచ్చూరుకుంటావు అని వార్నింగ్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శిశిర. ఇది కోపంలో చేసినా చేస్తుంది. ఎందుకైనా మంచిది, ఏదైనా తాగే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని తాగాలి అని అనుకుంటూ చేతిలో ఉన్న పాల గ్లాస్ని పక్కన పెట్టేస్తుంది నర్మదా. గదిలోకి వెళ్ళిన శ్రావణి ఫ్రెష్ అయి వచ్చాక తన ఫోన్లో గీతు నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ చూసి కాల్ బ్యాక్ చేస్తుంది. ఒక రింగ్కే కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రావణి, ఎలా ఉన్నావే అని కంగారుగా అడుగుతుంది గీతు. నేను బాగానే ఉన్నాను అంది శ్రావణి. మరి ఫోన్ లిఫ్ట్ చేయవే, అంతా ఓకే కదా అని అడుగుతుంది గీతు. అంతా ఓకే. గీతు, నీకు ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను, రేపు నాకు పెళ్లి చూపులు అంది శ్రావణి. పెళ్లి చూపులేంటే, ఎవరితో కంగారుగా అడిగింది గీతు. ఏమో, నాన్న బిజినెస్ పార్ట్నర్ కొడుకట, వివరాలు నాకు తెలియదు అని చెప్పింది శ్రావణి. మరి వినోద్ పరిస్థితి ఏంటి అని అడిగింది గీతు. వినోద్ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేదు గీతు, ఆ విషయం వినోద్కి అక్కడే చెప్పేశాను. ఇక ఈ పెళ్లి చూపులు అంటావా, నాన్న కోసం. నాన్న నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారని తెలిసాక ఆయన కోసం ఏదైనా, అది ఎంత కష్టమైనా చేయాలని ఉంది అని చెప్పింది శ్రావణి. గుడ్ శ్రావణి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, ఆల్ ది బెస్ట్ అని అంది గీతు. ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదు, రేపు నువ్వు నన్ను రెడీ చేయాలి అని అంది శ్రావణి. ఓకే బాబా, రేపు ఎర్లీ మార్నింగ్ మీ ఇంటికి వచ్చేస్తాను అని కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి తీసుకుని రిలాక్స్ అయ్యింది గీతు. మార్నింగ్ అలారం మోగుతుండగానే నిద్ర లేచాడు విశాల్. టైం చూసి, అమ్మో టైం అయిపోయింది, ఆ శ్రావణి వచ్చేస్తుంది, త్వరగా ఫ్రెష్ అవ్వాలి అనుకుని వాష్రూమ్లోకి పరిగెత్తాడు అతను. ఫ్రెష్ అయి వచ్చిన విశాల్ రెడీ అయ్యి బాల్కనీలో నుంచి శ్రావణి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. టైం 7:30 అయింది. శ్రావణి రాకపోవడంతో చిరాగా రాత్రంతా ఆ వినోద్ గాడితో ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఇంకా పొద్దున ఎందుకు లెగుస్తుంది నా మొహం, ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ కిందకి వచ్చి అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తాడు. కిచెన్లో ఉన్న అమల ఏంటి నాన్న అంటూ విశాల్ దగ్గరికి వస్తుంది. ఈరోజు నీ దత్తపుత్రిక రాలేనట్లుంది అని అడుగుతాడు విశాల్. దత్తపుత్రిక ఎవరు నానా అని అయోమయంగా అంటుంది అమల. అదే ఆ శ్రావణి అని ఒత్తి పలుకుతూ అంటాడు విశాల్. ఓ శ్రావణినా, ఈరోజు దానికి పెళ్లి చూపులరా, అందుకనే రాలేదేమో అని అంది అమల. ఏంటి పెళ్లి చూపులా అని గట్టిగా అరుస్తాడు విశాల్. ఆ అరుపుతో ఉలిక్కిపడిన అమల, ఏంట్రా అలా అరుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది. ఏమీ లేదమ్మా, నిన్నే కదా ప్రపోజ్ చేశాడు, అప్పుడే పెళ్లిదాకా వెళ్ళిపోయారా అని అంటాడు విశాల్. పెళ్లి చూపులు వినోద్తో కాదురా, జగన్నాథం అన్నయ్య బిజినెస్ పార్ట్నర్ అయిన ఆ మోహన్ రావు గారి అబ్బాయి అట అని అంది అమల. ఓ అవునా, సరే మమ్మీ, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి వేగంగా బయటికి పరిగెత్తాడు విశాల్. జగన్నాథం ఇల్లంతా పూల డెకరేషన్తో చాలా అందంగా అలంకరించి ఉంది. శ్రావణి తన గదిలో వాళ్ళ అమ్మ చీర కట్టుకుని రెడీ అవుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన గీతు ఆశ్చర్యంగా శ్రావణి వైపు చూస్తూ, అసలు ఇది శ్రావణియేనా అనుకుంటూ గది డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంది. రెడీ అవుతున్న శ్రావణి గీతుని అద్దంలోంచి చూసి, ఏంటే అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని అంటుంది. లోపలికి వస్తూ, శ్రావణి ఇది నువ్వేనా, నీలో ఏంటి ఇంత మార్పు, అసలు ఈ మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటుంది గీతు. మనిషి అన్నాక మార్పు సహజం కదా అని అంది శ్రావణి. అయితే విశాల్ని మర్చిపోయావా
అని సూటిగా ఆమెను చూస్తూ అడిగింది గీతు. విషయాల్ని మర్చిపోవడం అంటే నా ప్రాణం వదిలేయడమేనే అని అంది శ్రావణి. మరి ఈ పెళ్లి చూపులేంటే అని అడిగింది గీతు. విషయాల కోసమేనే. నా వల్ల విషయాలు ఎప్పుడూ బాధపడకూడదు. పొరపాటున రేపెప్పుడైనా నా ప్రేమ గురించి విషయాలకి తెలిస్తే అప్పటికి నాకు పెళ్ళై ఉంటే తనని మర్చిపోయి నేను హ్యాపీగా ఉన్నాను అని తను అనుకోవాలి. అంతేకాని నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే తన కోసమే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అన్న ఫీలింగ్ నా విషయాలకి కలగకూడదు. అందుకనే ఈ పెళ్లి అని అంటుంది శ్రావణి. విషయాలను చూస్తే జాలిగా ఉంది శ్రావణి. నీలాంటి గొప్ప ప్రేమని అందుకోలేకపోతున్నాడు అని అంది అని గీతు అంటూ ఉండగా, అక్క అయిందా అని అంటూ లోపలికి వచ్చింది శిశిర. లంగా ఓణిలో తెలుగింటి ఆడపిల్లల రెడీ అయిన శిశిరని చూసి ఆశ్చర్యపోయిన గీతు శ్రావణి, అరే శిశిర, ఏంటే నువ్వు లంగా ఓణి వేసుకున్నావు? ఎప్పుడు లంగా ఓణి వేసుకోనే లేదు కదా, కనీసం వాటి వైపు కూడా చూసేదానివి కాదు అని అడుగుతుంది శ్రావణి. శ్రావణి అడిగిన ప్రశ్నకి శిశిర ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం.